హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. సో ఈ వీడియో ఏంటంటే, ఒక ఫోర్ట్ ఉందన్నమాట. మొగల్నూర్ అనే విలేజ్ కర్నాటక డిస్టిక్లో అయితే ఆ ఫోర్ట్ అయితే లొకేటెడ్ అయి ఉందన్నమాట. సో ఇప్పుడు నేను అదే ప్రదేశంలో ఉన్నాను, ఆల్రెడీ వచ్చేసాను ఇక్కడికి. సో మనకు బ్యాక్ సైడ్లో ఒక ఇట్లా ఆర్చ్ లాగా ఉందన్నమాట, మనకు ఫోర్ట్ ఎంట్రీకి సంబంధించింది. అది వచ్చేసాను. అండ్ ఫస్ట్ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయన్నమాట, చూడవచ్చు. సో వీలుంటే మీరు షేర్ చేయండి మన ఛానల్ని. సో మీ వాట్సాప్ స్టేటస్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఇది ఫోర్ట్ అనమాట. అసలు ఇది ఒక కోట, కొండ మీద నిర్మించుకున్న వాటి కోట అనమాట. నేను ఇక్కడ కింద ఉన్నాను చెట్టు దగ్గర, ఇక్కడ చల్ల ఉందని చెప్పేసి వ్లాగ్ చేయడానికి కోసం ఇక్కడ ఆగిన. సో ఏంటంటే, సో మీకు దీనికి హిస్టరీ గురించి చెప్తాను నేను ఫస్ట్, తర్వాత మీకు చూపిస్తాను ఫోటో వచ్చేసి. సో దీని హిస్టరీలోకి వెళ్ళినట్టయితే మనం, సో దీని మొగల్నూర్ ఫోర్ట్ అని ఎందుకని పిలుస్తారంటే, ఫస్ట్లీ సో మొగలన్ ఇద్షా అనే ఒక రాజు అనమాట. ఆయన ఇక్కడ కోట కట్టుకున్నాడు అనమాట. ఆయన పేరు మీదనే ఇక్కడ ఏంటంటే మొగల్నూర్ అని చెప్పేసి ఊరికి విలేజ్ నేమ్ అలా రావడం జరిగింది, ఫోర్ట్ నేమ్ కూడా అలా రావడం జరిగింది అనమాట. ఆయన అయితే బేస్ చేసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది ఈ పేరు. అండ్ ఇంకొకటి విషయం ఏంటనంటే, సో మనకు కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు 3వ రాజు, అతను సైన్యాధికారి ఉంటాడు కదా మనకు, అతని కింద చేసే అంటే వ్యక్తి. సో అతను ఏంటంటే అలివీరి అనే వ్యక్తి, తను వచ్చేసి ఇక్కడ ఈ కొండపైన 13వ శతాబ్దంలో సో కోట నిర్మించుకున్నాను అనమాట. ఆ టైంలో ఆయన సైన్యాధికారి ఇక్కడ కోట నిర్మించుకొని ఇక్కడ నుంచి ఓరుగల్లు అంటే మనకు వరంగల్లో పాలించేవారు అనమాట. సో అలా ఇక్కడ నుండి రూల్ చేసిరు అనమాట అప్పుడు. సూపర్ కదా, నాకు తెలిసి ఎంట్రన్స్ ఎక్కడి నుంచి ఉందో చూస్తున్నాను మరి. అలా రూల్ చేసిరు అనమాట అప్పుడు ఆ టైంలో. ఇదన్నమాట దీనికి ఉన్న చిన్న హిస్టరీ. దీని ఇంకోటి ఏంటంటే, మెయిన్ ఇక్కడ సో దూద్ బావి అని చెప్పేసి ఉంటుంది, మిల్క్ వెల్. సో అదేంటంటే ఆ బావి వచ్చేసి చూపిస్తాను అండి, దాని ముందే ఉన్నాను, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడ చూడండి, చూపిస్తాను ఒక నిమిషం. సో దూద్ బావి అని ఎందుకు చెప్పానంటే, ఇక్కడ చూడండి మీకు రివర్స్లో కనిపించవచ్చు. సో దూద్ బావి షేడ్ నిర్మాణం అని చెప్పేసి ఉంది కదా, ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కిందకి వస్తా అనమాట. ఇది దూద్ బావి అని ఎందుకు అన్నారంటే, ఇది వచ్చేసి కొంచెం పాలలాగా ఉంటుందంట వాటర్, ఐ మీన్ మిల్క్ లాగా ఉండదు లేండి. సో అలా టేస్ట్ రావడం కానీ అలా ఉంటుందంట. సో అప్పట్లో వాళ్ళు సైనికులు ఉంటారు కదా, సో వాళ్ళకు ఇట్లా గాయాలు తగిలితే ఏమన్నా వాళ్ళు కానీ ఇక్కడ దీన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు, సో యుద్ధాలు చేసి వచ్చినప్పుడు ఈ వాటర్ తాగిపించేదంట. ఎందుకంటే సో అప్పుడు మనం ఏమంటారు, దానిలో ఎక్కువ ఎబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో క్యూరియస్ ఎబిలిటీస్ ఈ వాటర్లో ఉంటాయంట అని నమ్ముతూ ఉంటారు ఇక్కడ ప్రజలు కానీ వాళ్ళు కానీ. సో ఇప్పటికి కూడా ఇక్కడ వాటర్ తీసుకెళ్తారు చాలా మంది. సో ఇక్కడ ఫీల్డ్స్లో వర్క్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ దగ్గర ఉంటుందని చెప్పేసి ఇక్కడ తీసుకెళ్తారు. అది దీనికి ఇంకో స్పెషాలిటీ. ఒకసారి వెళ్ళి చూద్దాం, మేము కూడా చూడలేదు. గాయస్, ఇది మాత్రం నిజమే, దూద్ బావి అని ఎందుకు అన్నారంటే నిజం, అందుకే చూడండి అది చూపిస్తాను. మనకు మిల్క్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే అనిపిస్తుంది నాకు వాటర్ కన్నా చూస్తే. చూపిస్తాను మీకు ఒకసారి, చూడండి. చూస్తున్నారు కదా, అది చూడండి గాయస్, అసలు సేమ్ మిల్క్ లాగా ఉంది కదా, చూడండి స్కై బ్లూ కలర్లో. మనకు నార్మల్ వాటర్ ఎలా ఉంటుంది, క్లియర్గా అనిపిస్తుంది కదా, ఇది అలా కనిపించట్లేదు చూడండి, ప్యూర్ వాటర్. మరి ఎక్కడి నుంచి వస్తున్నది తెలియదు. ఇక్కడ బకెట్ ఉందనుకుంటా, బకెట్ కూడా ఉన్నాను చూడు ఇక్కడ, బట్ నాకు తెలిసి ఎవరు యూజ్ చేయట్లేదు అనుకుంటా, కొంచెం ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కువ పూలు సో విరుగుస్తుంటాయి కదా, సో దానికోసం తేనెటీగలు చూడండి మకరందం సేకరిస్తున్నాయి చెట్టులోకి. అండ్ దీనికైతే ఇట్లా షెడ్ వేసి పెట్టిరు అనమాట, ఓపెన్ టాప్. మరి అదేంటో ఇక్కడ ఎందుకు ఓపెన్ చేసి ఉంచారో కానీ ఇదైతే బాగుందిలేండి, అసలు సూపర్ కదా. నేను ఫస్ట్ టైం ఇట్లా చూడడం, సూపర్. అసలు చూస్తున్నారు కదా, అసలు నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నా మిల్క్ బావి, మిల్క్ వెల్, సూపర్. అసలు చాలా మందికి తెలియదు. ఇప్పుడు నా వీడియో చూసుకుంటారు కదా, ఖచ్చితంగా ఫుల్ వీడియో మీకు చూడండి, అర్థమవుతుంది. చూస్తారు మీరు కూడా, ఇప్పుడు మీరు కూడా చూసేసినట్టే లేండి నా వీడియో చూస్తే. సో అదనమాట ఫోర్ట్ ఎంట్రన్స్ ఎలా ఉందని చూస్తున్నాను. మరి ఇది ఇంతేనా లేకపోతే పైకి ట్రెక్కింగ్ ఉంటుందా? మన ప్రీవియస్ లాగా వెళ్ళాం కదా,
సుబ్బమ్మల గుట్టకి సేమ్ అలాగే ఉంటుందా అని ఏంటి అని చూస్తున్నాను. బట్ చాలా పెద్ద రాక్స్ అవుతుంది అసలు నిజంగా సూపర్. చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్లో చాలా పెద్ద రాక్స్ ఉన్నాయి. అసలు ఈ మర్చెట్ చూడండి, అసలు ఇక్కడ మర్చెట్ దగ్గరకు వచ్చి ఆగిన ఎంత పెద్ద ఉందో. పైకి మేబీ మరి ఉండొచ్చు, లైన్ మేబీ ఉంది ఒకటి, మరి అదేంటో తెలియదు. చూస్తాను మరి పైకి వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి. అదైతే గుట్ట మీద కట్టిరంట. చల్ల ఉంది ఇక్కడ. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి చూడండి 1:25 అవుతుంది. అంటే ఎండ ఎంత ఉండాలి చూసారు కదా, ఎండ మామూలుగా లేదు. సో చూద్దాం మరి ఎలా ఉందో ఎంట్రన్స్ అని చూపిస్తాను మీకు మళ్ళీ. సో చూసిన ఇది ఎంట్రన్స్. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్ చూస్తున్నా, ఇదంతా ఏరియా అనమాట. ఇక్కడ ఫ్రంట్లో మనకి ఇది ఇట్లుంది. ఇది మేబీ అది ఊరి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మేబీ. టికెట్ కౌంటర్ అనుకుంటా. లైట్స్ అయితే అన్న ఆన్ చేసి ఉన్నాయి. మరి ఏంటో అనుకుంటున్నా టికెట్ కౌంటర్ అని మేబీ అవి ఉండొచ్చు, అవి ఉండొచ్చులేండి. సో అక్కడ చూస్తున్నారు కదా, అదేంటో మరి అక్కడ ఇదే ఒక కోటకు సంబంధించింది ఉంది. ఇక్కడ ఒక చెరువు ఉందిలేండి, చూపిస్తాను మీకు ఉండండి. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్లో ఇక్కడ ఇదంతా చెరువు ఎంత ఎండిపోయింది. మేబీ అప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు రాజువాళ్ళు సో వాటర్ కోసం, వాటర్ ఫెసిలిటీ కోసం ఉంచుకున్నారేమో అంతా అలాగా. ఇంకా చూసుకుంటే ఇగో చూడండి పెద్ద పెద్ద రాళ్ళు. 1300 శతాబ్దం అంటే ఇప్పటిదా లేండి, అప్పటిదా ఇప్పటిదా. చూడండి ఒకసారి ఎంత పెద్ద రాయలు ఉన్నాయో. చాలా పెద్ద పెద్ద రాళ్ళు వేసి కట్టారు. ఇంక ఎంట్రెన్స్ చూడండి. అసలు నాకు మెయిన్గా అక్కడ చూడండి ఎంట్రెన్స్లో, ఆ ఎంట్రెన్స్ లోపల డిజైన్స్ చూడండి. యాక్చువల్లీ డ్యామేజ్ అయిపోయింది కానీ చూడండి, మీకు ఒకసారి ఫ్రంట్ నుంచి చూపిస్తాను. చూడండి నాకు మెయిన్ డిజైన్ బాగా నచ్చింది. ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి ఇలా ఉంది. ఇక్కడ చూడండి చిన్న డిజైన్ కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంది చూడండి. అసలు ఇక్కడ ఈ ఆర్చ్ చూడండి ఎంత పెద్ద రాయిని కట్ చేసి ఆ టైంలో. సో ఇది చూడండి ఇక్కడ రక్షిత అని చెప్పేసి నోటీస్ బోర్డు ఉంది. ఏన్షియంట్ మాన్యుమెంట్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ కిందికి వస్తుందని చెప్పేసి ఉంది. మరి ఇదేంటో. సో దీన్ని ఏం చేయొద్దు అనమాట, పనిషబుల్ ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ. సో గ్రానైట్ తీయడం కానీ అట్లా ఏం చేయకూడదు ఇక్కడ. ఇది చెరువు, ఇది ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ స్టేట్ కనిపిస్తుంది. అక్కడ మొలంగూర్ ప్రకృతి వనం అని చెప్పేసి ఉంది. ఇది చిన్న పార్క్ లాగా చేస్తున్నారు కదా ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్లో. అలా అలా చేసి పెట్టారు. ఇక ఎవ్వరు లేదండి అసలు, అంత శూన్యం లాగా ఉంది అనుకోండి. నాకైతే చూపిస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ ఇక్కడ వాల్ కనబడుతుంది చూసారా, ఎగ్జాక్ట్ ఇక్కడ. అది ఇదంతా ఇక్కడ కూడా అదే యాక్చువల్గా మెయిన్. మరి అసలు ఎంట్రన్స్ దీనికి ఎలా ఉందని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు. ఇదైతే ఇదే దారి యాక్చువల్గా, ఎందుకంటే ఎప్పుడు కానీ మనకి ఎంట్రన్స్ నుంచే పైకి ఉంటుంది కదా. సో ఒకవేళ నా ఫోటోకి వచ్చి ఉంటే సో అసలు రూట్ ఏదైనా కన్ఫ్యూజ్ కాకండి. మీకు అక్కడ ఆ పోల్ కనబడుతుంది సార్, ఎలక్ట్రిక్ పోల్ ఇక్కడ ఎగ్జాక్ట్లో. సో అక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయంట. ఇంతకుముందుకు విలేజ్ అతను వస్తే అడిగాను. సో ఇలా వెళ్ళొచ్చు అంట, మరి ఎక్కడ ఉందా అని చెప్పేసి చూస్తున్నాను. సో ఇది ఆర్చి కదా ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇలా మీరు పక్క నుండి ఇలా వస్తే ఇలా ఉంటుంది అంతే. అదే మరి ఎక్కడ ఉందని చెప్పేసి నేను చూస్తున్నాను, కనిపించలే. చూడండి స్టెప్స్ ఉన్నాయి మనకు ఫోటో అవి. వెళ్ళి చూసేసి వద్దాం మనమైతే. వావ్, ఇంకా స్టెప్స్ పైకి వచ్చేసాను. బ్యాక్గ్రౌండ్లో చూడండి మౌంటైన్ బాగా కనబడుతుంది. ఓకే, ఫాల్స్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మొత్తం కంప్లీట్ రాక్ కన్స్ట్రక్షన్ అంటే అదంతా. 39 కొడితే ఇది చూడండి ఒకసారి, ఇది ఏంటో మరి సిమెంట్ లాగానే ఉంది. ద టైమ్ ఇస్ ఎగ్జాక్ట్లీ 1:35. ఇంత పీక్స్ ఉంది. మై గాడ్. కానీ ఫోర్ట్ మాత్రం బాగుంది గైస్. ఫెసిలిటీ చేశారు ఎలక్ట్రిసిటీని.
ఓకే, కొంచెం పైకి ఎక్కువ ఒక్కొక్క స్టెప్ ఎంత హైట్ ఉన్నది యాక్చువల్గా. ఫుల్ ఆయాసం వేస్తుంది, మరి ఎండ కదా. కానీ సో ఇది మెయిన్లీ మనకు ప్రతాప ఈ కింగ్స్ ఉంటారు కదా, కాకతీయ కింగ్స్. మనకు కాకతీయులు అంటే ఎవరు? మెయిన్గా వరంగల్ గుర్తొస్తుంది అందరికీ. సో ఏంటంటే మనకు ఎలా కరీంనగర్లో ఎనగండ్ల ఫోర్ట్ ఉంది కదా, మన ప్రీవియస్లో వాక్లో చూడండి పెట్టాను నేను. సో వాళ్ళు ఆ వరంగల్ టు కరీంనగర్ వెళ్ళేటప్పుడు సో ఇక్కడ బస చేసేవాళ్ళంట. లేకపోతే వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచేసి ఎవరైనా దాడికి వచ్చినప్పుడు అర్జెంటుగా వాళ్ళని ఈ ప్లేస్ నుండి సో తీసుకెళ్ళేవారంట సైన్యాన్ని, ఎక్స్ట్రా సైన్యాన్ని ఈ ప్లేస్ ఉంచడం కానీ సో అలా చేస్తుండేవారు అన్నమాట. దానికోసం ఈ సపరేట్గా ఈ ఫోర్ట్ని అయితే వాళ్ళు నిర్మించుకున్నారన్నమాట. అప్పుడు సైన్యాధికారి అని చెప్పాను కదా, అది అయినా నిర్మించుకోవడం జరిగింది 1300. ఇక్కడ చూడండి, గ్యాప్స్ మొత్తం రాక్స్ నింపేసారు. బాబాయ్ మామూలుగా లేదు అసలు, ఫోటో ఎంత పెద్ద ఉందంటే సరిపోవట్లేదు. అక్కడ చూడండి గ్యాప్లో కనిపిస్తుందా, చాలా పెద్ద ఉంది ఫోటో, చాలా పైకి ఉంది. మళ్ళా అంటే అప్పుడు అంత సైన్యం ఉండేది కాబట్టి ఇంత పెద్ద ఫోటో కట్టుకోవాల్సి వచ్చింది. చూడండి పోల్ లైన్ అని చూశారు కదా, ఇదంతా ఫోటో ఇక్కడ నుండి అక్కడ లార్జ్ ఆ ఎడ్జ్ వరకు ఉంది. ఫోటో చాలా పెద్ద ఉంది. సో గాయస్ ఇంకా పైకి అయితే వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే హీట్ వల్ల వెళ్ళకపోతున్నాను. నార్మల్గా సో మన ఏంటి విలేజ్ పేరు ఉంది కదా, సో మొఘల్నూర్ అనే ఫోర్ట్ కింగ్ వచ్చేసి సమాధి ఉంటుంది అనమాట. ఆయనకు ఒక ప్రముఖమైన ప్రఖ్యాతమైన ఒక శివాలయం ఉంటుంది లోపలనే మనకు పైన. ఇంకా కింద చూసారుగా మీకు దూద్బాగా చూపించారు. మెయిన్ ఇక్కడ చూడాల్సిన వ్యూ అనమాట. మీరు వస్తే మాత్రం పైకి వెళ్ళి చూడండి, ఏం ప్రాబ్లం లేదు. మెట్లు ఇంకా పైకి వెళ్ళొచ్చు మీరు. సో మార్నింగ్ టైం రావడానికి ట్రై చేయండి, లేకపోతే సమ్మర్ సీజన్లో రావద్దు, ఇంకా బెటర్ మీకు. ఇంకా అదనమాట. ఇంకా నేను ఆల్మోస్ట్ ఇంకా ఫోటోని అంతా ఎక్స్ప్లోర్ చేసేసాను. ఇంకా అంతా మీకు ఆల్రెడీ హిస్టరీ కూడా చెప్పేశాను అనుకోండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ ఆన్లో పెట్టుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు ఫ్యూచర్లో మంచి మంచి బ్లాగ్స్ చేస్తున్నాం కదా, అన్నీ వస్తాయన్నమాట నోటిఫికేషన్, మంచిగా చూడొచ్చు మీరు. ఇంకా విషయాలు మీరు కూడా తెలుసుకోవచ్చు నాతో పాటు, అండ్ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. మన నెక్స్ట్ వీడియో మనం మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.